విజయ్ త్రిష పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది. త్రిష ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఈ పేరు మారి మోగిపోతుందనే చెప్పాలి. ఒకప్పుడు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న త్రిష ఇప్పుడు తలపతి విజయ్ తో ప్రేమాయణం నడిపిస్తోంది అనే వార్తల వల్లనే గుర్తింపు తెచ్చుకుంటుంది. విజయ్ ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన కారణం త్రిష అనే చెప్పుకొస్తున్నారు జనాలు. త్రిష కోసం విజయ్ తన భార్య సంగీత కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు. ఈ విషయాన్ని సంగీతనే అఫీషియల్ గా చెప్పుకొచ్చింది. ఎలక్షన్ ముందు విజయ్ త్రిష రిలేషన్షిప్ ని తప్పు అన్న వాళ్ళే గెలిచాక ఈ జంట పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం గమనార్థం. రికార్డు విజయాన్ని అందుకున్న విజయ్ త్వరలోనే సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇక దాని తర్వాత త్రిషాని ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని కాలీవుడ్ మీడియాలో అయితే చాలానే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంగా సంగీతతో విడాకులు తీసుకున్నాకే విజయ్ త్రిష మెడలో తాళి కట్టబోతున్నారట. 1999లో విజయ్ సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2 పిల్లలు. ఇక త్రిష విజయ్ జీవితంలో వచ్చాక భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అయితే ఏర్పడ్డాయి. చాలా కాలంగా సంగీత విజయ్ కి దూరంగా పిల్లలతోనే కలిసి ఉంటుంది. ఇక ఎన్నికల ముందు సంగీత తన భర్త నుంచి విడాకులు కావాలని కేసు వేయడం సంచలనంగా మారిందని చెప్పాలి. తన భర్తకు వేరే నటితో అఫైర్ ఉందని అందుకే అతని నుంచి విడాకులు కోరుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విజయ్ సంగీత విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులోనే ఉంది. ఈ నెల ఆఖరిలోనే వీరి విడాకులు మంజూరు కానున్నాయని, ఆ తర్వాత విజయ్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అంతేకాక విజయ్ తలపతి హైయెస్ట్ మెజారిటీ ఓట్స్ తో తమిళనాడు విన్నయ్యాక భార్య సంగీత విడాకుల కేసు వెనక్కి తీసుకుందంటూ వార్తలైతే వినిపించాయి. అయితే సంగీత విడాకులు తీసుకోకుండా విజయ్ త్రిషలు పెళ్లి చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి.